హాయ్ అండి. ఈరోజు వెలక్కాయతో పచ్చడి ఎట్లా చేయాలో చూసేద్దామండి. వెలక్కాయ పచ్చడి కోసం ఫస్ట్ ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత 2 వెలక్కాయలు తీసుకుని అవి పగలగొట్టుకుని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. వెలక్కాయ కొంచెం పండిందైతే బాగుంటుందండి పచ్చడికి. ఇలా గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. ఈ వెలక్కాయ కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడి కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయండి. బాగా చల్లారనిచ్చేద్దాము. ఈ పూర్తిగా చల్లారిపోయినాయి. రోట్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. రోల్ లేని వారైతే మిక్సీ జార్లో కూడా వేసి రుబ్బుకోవచ్చు. ఈ వెలక్కాయ పచ్చిమిరపకాయ బాగా దంచుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వెలక్కాయ బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. అవి కూడా మెత్తగా రుబ్బేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు కూడా ఈ పచ్చట్లోనే వేసుకోవాలి. పెరుగు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. మా నాయనమ్మ గారు రోటి పచ్చళ్ళు బాగా చేస్తారండి. బాగా పచ్చడి నలిగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పచ్చడి అన్నంలోకి పెసరట్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. 4 రోజులు కూడా నిలవ ఉంటుంది ఈ పచ్చడి. తీసి ఒక పళ్ళెంలోకి పెట్టేసుకుందాము. తర్వాత తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాక ఇందాక రుబ్బుకున్న పచ్చడి కూడా అందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. అంతేనండి. వినాయక చవితికి స్పెషల్గా పెట్టే వెలక్కాయతో ఇట్లా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి ఎలా ఉందో. అయిపోయిందండి వెలక్కాయ పచ్చడి.